అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాసుల వారు, ఏ రాశుల్లో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్ళి తర్వాత చాలా మార్పులు వస్తాయి. ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక ఆ జీవితానికి ఏం అక్కర్లేదు. హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుపుతారు. పెళ్ళి అనేది కేవలం ఇరువురు వ్యక్తులకు సంబంధించింది అయితే కాదు, రెండు కుటుంబాలకు సంబంధించింది. అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలమా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకున్న రాశుల్లో 6 రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ యోగం బలంగా ఉంది. 6 రాశుల వారు ఎవరో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. 2025 సంవత్సరంలో వివాహం కానున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మే 2025 14వ తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే నెల ముందు జనవరి 2025 నుండి మే 2025 14వ తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తూ ఉన్నాయి. గురు యొక్క సంచారం ఉండడం వల్ల మే 15 వరకు వివాహ ప్రయత్నాల్లో చాలా వరకు అడ్డంకులు సూచిస్తూ ఉన్నాయి. కేతువు 10వ ఇంటిలో, రాహు కూడా మీ వైవాహిక సమస్యలన్నీ దెబ్బతినే ప్రయత్నాలు చేస్తాయి. సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభం అవుతాయి. అలాగే జూన్ 2025 29వ తారీఖు నుండి 2025 జూలై 26వ తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆడవారికైనా మగవారికైనా ఈ సమయంలో వివాహ బంధాలు కుదరడానికి, సంబంధాన్ని కలుపుకోవడానికి అనుకూలంగా ఉంది. మళ్ళీ నవంబర్ 2025 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి, వివాహం కాని వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు, అదృష్టం అనేది మీకు లభిస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి కళ కూడా ఈ సమయంలో సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి మే 14వ తారీఖు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తున్నాయి. ఇక 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి. వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాహు గ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మే 2025 మాసాల్లో 9వ ఇంటి ద్వారా రాహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఒక పక్క గురు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కాబట్టి కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ప్రేమ వివాహమైనా కావచ్చు. మే 14వ తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి. ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించక విఫలమైనట్లయితే, ఈ సమయంలో ప్రయత్నాలు చేసినట్లయితే మీ కల సాకారమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబం యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు. కాబట్టి 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గతంలో 2025 సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి. జనవరి 2025 నుండి మే 14వ తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్ళి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు, సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జూన్ 2025 29వ తారీఖు నుండి జూలై 2025 26వ తారీఖు వరకు, నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యానికి, అలాగే
వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు, ప్రేమకారుడైనటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహమై అవకాశాలు బలంగా సూచిస్తున్నాయి. వారికి 2025 సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తున్నాయి. వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది. మే 14వ తారీఖు తర్వాత నుండి గురువు 9వ ఇంట్లో ఉంటాడు. వివాహ సంబంధాలు వెతకడం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే, మీకు సరి జోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. కేవలం పెళ్ళి కాని వారికి మాత్రమే కాదు, వివాహితులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. పెళ్ళి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది. సమన్వయం, సామరస్యం ఉంటుంది. ఇక తులారాశి. తులారాశి వారికి 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడి నుండి కూడా తులారాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు. ప్రేమికుల మధ్య అనురాగం, ప్రేమ, అభిమానాలు ఎక్కువ అవుతాయి. అదే సమయంలో రాహు మీ ఇంట్లో, కేతువు 11వ ఇంట్లో ఉంటారు. కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి తులారాశి వారికి 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అయితే సూచిస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏప్రిల్ 2025 తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది. గురువు 7వ ఇంట్లో ఉంటాడు. పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు, పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా ఈ కాలం అనుకూలమైనటువంటి కాలం. తర్వాత వచ్చేసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏప్రిల్ 2025 తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది. మీన రాశిలో గురువు 7వ ఇంట్లో ఉంటాడు. పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు, పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం. 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది. రాశులలో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా మే 14వ తారీఖు ముందు వివాహ విషయంలో కావచ్చు, దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే గురువు అయితే ఇంట్లో ఉంటాడు కాబట్టి మే 14వ తారీఖు వరకు అవివాహితులైన వారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమ సంబంధంలో మరింత నమ్మకం, ప్రేమ, ఆప్యాయత అనేది పెరుగుతుంది. కుటుంబం నుండి కూడా వివాహ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ తోబుట్టువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా అంటే బాగా హెల్ప్ చేస్తారు. గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవివాహితులకు వివాహ ప్రయత్నాలు విషయంలోనే కాకుండా కుటుంబ జీవితం కూడా సజావుగా సాగిపోతుంది. తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు. మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతు ఇస్తూ ఉంటారు. కాబట్టి 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.